బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069034444. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు కల్తీ అయిందా లేదా? ఇప్పుడు దీనిపైనే ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు అధికార కూటమి నాయకత్వం, మరోవైపు విపక్షం. పరస్పర విమర్శలతో పాటు దూషణ భూషణలు కూడా జరుగుతున్నాయి. నిజానికి రిపోర్టు ఏం చెప్తోంది, కోర్టులు ఏం చెప్తున్నాయి, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ శాఖ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వ్యక్తులందరికీ నమో వెంకటేశాయ. అసలు ఏం జరిగింది వెంకటేశ్వర స్వామిని అడగాలంటే కొంచెం కష్టం, కాబట్టి మీరు చెప్పండి. ఇప్పుడు కల్తీ జరిగింది అని ఒకవైపు, జరగలేదు, రెండు వైపులా చాలా బలమైన వాదన వినిపిస్తుంది. అసలు రిపోర్ట్ ఏం చెప్పింది? రిపోర్ట్ని స్క్రూటినీ చేస్తే ఏ విషయాలు బయటకు వస్తున్నాయి? సార్ కేశవ్ గారు, మనం చూసాం గత సంవత్సరంన్నరగా ఏ రకంగా ఇది శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డూ ప్రసాదంని ఎన్డీడీబీ ల్యాబ్స్ పంపించడం, ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదిక, ఇది 12/7/2024 ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికలో ఏ రకంగా కల్తీ అయిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐటి ఏర్పాటు చేసింది. దాన్ని సుప్రీంకోర్టు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే సిబిఐ ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ గత 15 మాసాలుగా సిబిఐ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి మొన్న జనవరి 24 తారీఖు 2026 ఏసీబీ కోర్టు నెల్లూరులో సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్ అండి. ఇది 600 పేజీల ఛార్జ్ షీట్. దీనిలో ఎగ్జిక్యూటివ్ సమరీ, ఈ వాళ్ళ యొక్క ఏసీబీ ఏదైతే సిబిఐ రిపోర్ట్ లో ఉందో, ఈ రిపోర్ట్ లో కేశవ్ గారు దీనిలో స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, కీ ఎవిడెన్సెస్ ఫైండింగ్స్ సబ్స్టెన్స్ సింథటిక్ గీ విచ్ హ్యాస్ 0% మిల్క్ ఫ్యాట్. మొత్తం గీ అంతా కృత్రిమ గీ, దానిలో ఎటువంటి మిల్క్ ఫ్యాట్ లేదు, 0%. అంటే పాలే లేకుండా నెయ్యి తయారు చేశారు. పాలే లేదు. ఇది దీనిలో ఏమి ఉంది? దీనిలో ఉన్నటువంటి కాంపోజిషన్ ఏంటి? పామ్ ఆయిల్ 1, 2 పామోలిన్, 3 ఈస్టర్స్, కెమికల్ ఈస్టర్స్, అంటే వాసనలు రాటానికి ఒక ఈస్టర్స్ వాడారు, పామ్ ఆయిల్ వాడారు. ఎక్కడ ఒక గ్రాము గాని, ఒక ఔన్స్ గాని పాలు, ఆవు పాలు మాత్రం లేదు. వేరే సప్లై చేయాల్సింది ఏంటి? ఆవు పాలతో తయారు చేసినటువంటి నెయ్యిని మాత్రమే లడ్డూ తయారీ వినియోగించాలి. అది మేజర్ గా కండిషన్. రెండు ఏమి రాశారు? ఎంత ప్రొక్యూర్ చేశారు? 68 లక్షల కిలోలు. ఇక్కడ రాశారు చూడండి, వాల్యూమ్ 68 lakh kilos, 68 లక్షల కిలోలు 2021 నుంచి మొత్తం సప్లై చేశారని చెప్పి రాశారు. ఇక్కడ దీని ఫ్రాడ్ అమౌంట్, ఇక్కడ వాల్యుయేషన్ 250 కోట్లు అని రాశారు. సిబిఐ ఇచ్చిన నివేదిక కోర్టులు. దీనిలో నిందితులు ఎవరెవరు? 36 మంది. ఇక్కడ రాశారు చూడండి, 36 మంది నిందితులు అని చెప్పి రాశారు. దీనిలో ఎవరెవరు ఉన్నారు? బోలే బాబా డైరీ, విఆర్ డైరీ, అశ్విని డైరీ సంబంధించిన డైరెక్టర్లు, విపుల్ జైన్, అజయ్ నిజర్ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్ మేనేజర్ పనిచేసిన సిబ్బంది ఉన్నారు, ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ వాళ్ళు, అలాగే టెస్టింగ్ ఇంజనీర్లు, టెస్టింగ్ ఎక్స్పర్ట్స్, ఆడిటర్స్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పెద్ద కుంభకోణం. ఎటువంటి ఈ యొక్క లడ్డూ ప్రసాదం తయారీలో ఎటువంటి నెయ్యిని మాత్రం వాడకుండా కృత్రిమంగా కలిపేసి 20 కోట్ల పైసలకు లడ్డూలు తయారు చేసి ఇస్తే దీన్ని ఏమంటారు కేశవ్ గారు? దీన్ని కల్తీ నెయ్యితో చేశారంటారా? ప్రమాదకరమైన నెయ్యితో చేశారా? నెయ్యే లేకుండా అద్భుతంగా తయారు చేశారంటారా? ఏమంటారు దీన్ని కల్తీ? ఒక విషయం వైసీపీ నాయకులు బలంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇందులో జంతువుల కొవ్వు వాడారు అని విమర్శించారు. ఎక్కడ జంతువుల కొవ్వు లేదు, అసలు అడల్టరేషన్ జరిగింది అనడానికి సరైన ఆధారాలు లేవు. నివేదికలో అయితే అటువంటి అంశాలు ఏవి పేర్కొనలేదు అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఓకే, అది కన్సిడర్ చేద్దాము, కానీ వీళ్ళు చెప్పినట్టుగా జంతువుల కొవ్వు ఉపయోగించలేదు అనేటువంటి వాదనతో ఈ చేసిన ఆరోపణలన్నీ వీగిపోయేటువంటి అవకాశం ఉందా? అంటే ఒకటి, వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్లు ఏమి రాస్తారంటే, మీరు అప్పట్లో జంతువు కొవ్వు అని చెప్పి అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేశారు కదా. ఇప్పుడు సిబిఐ నివేదిక వచ్చింది కదా, ఆ నివేదిక కోర్టుకి ఇచ్చారు. కోర్టులో చెప్తున్నారు కదా జంతువు కొవ్వు లేదని. ఓకే, జంతువుల కొవ్వు లేదని చెప్తున్నారు. ఓకే, కానీ ఏముందని చెప్తున్నారు? స్వచ్ఛమైన నెయ్యి ఉందని చెప్పారా? కుంభకోణం జరగలేదని చెప్పారా? నిందితులు ఎవరు లేరని చెప్పారా? అద్భుతంగా నాణ్యత తయారు చేసి చెప్పారు. ఏం చెప్పారు? సగం చెప్తున్నారు, సగం చెప్పట్లేదు. అంటే అశ్వత్థామ కొంజరహ అన్నట్టుగా దీనిలో ఆ యానిమల్ ఫ్యాట్ లేదు, కానీ నెయ్యే లేదు అనేది దాచిపెట్టి చూడండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాకు నిరాధారంగా ఆరోపణలు చేశారన్నారు. నేను మీకు చూపిస్తున్నాను. 12/7/2024 ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ లో వాళ్ళు నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ రాశారు చూడండి, ఫిష్ ఆయిల్ అలాగే పంది కొవ్వు అని చెప్పి ఇక్కడ రాశారు. వాళ్ళు ఇచ్చే నివేదిక. ఆ నివేదిక ఆధారంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు సిబిఐ నివేదిక పూర్తి స్థాయి నివేదిక వచ్చింది. 15 మాసాలు
మీరు అది నివేదికని 100% యాక్సెప్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు యానిమల్ కొవ్వుతో కాదు, అసలు పాలే లేకుండా నెయ్యే లేకుండా మొత్తం రసాయనాలు ఉపయోగించేశారంటే ఆ పాపం ఎవరిది? ఆ 250 కోట్లు స్టార్ట్ చేశారు. మెయిన్ గా చిన్నప్పన్న అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మనకున్న అందుబాటులో దాంట్లో చిన్నప్పన్న ఎవరైతే ఉన్నారో అతను మెయిన్ గా చేశారని చెప్పండి. ఆ చిన్నప్పన్న ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగోండి 10/10/2019 జీవో నెంబర్ 2234 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చారు. దీన్ని ఏం రాశారు? సీఎంఓ కార్యాలయంలో ఉన్న స్పెషల్ అడ్వైజర్ యొక్క అభ్యర్థన మేర కాడూరి చిన్నప్పని స్పెషలైజింగ్ ఆఫీసర్ ఏపీ భవన్ కి నియమిస్తున్నామని చెప్పి ఇచ్చినటువంటి జీవో ఇది. ఈ జీవోలో అతని జీతం కూడా 75,000. ఈ చిన్నప్పన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పెషల్ అడ్వైజర్ ఎవరు? అజయ్ కలాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మీద చిన్నప్పన్న అన్న వ్యక్తిని ఏపీ భవన్ స్పెషలైజింగ్ అధికారిగా నియమించారే. మరి మీరు నియమించిన అధికారి ద్వారానే 250 కోట్లు. అంతకుముందు ఎవరు వస్తున్నా? చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏ దగ్గర పనిచేశారు 2019 ఎన్నికల ముందు వరకు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే మీరు రికమెండ్ చేసింది ఏ రోజు? 13 ఆగస్టు 2019 లెటర్ రాశారంట. ప్రిన్సిపల్ అడ్వైజర్, సీఎం అడ్వైజర్ లెటర్ రాశారు చేయమని. అంటే అధికారంలో రాగానే చిన్నప్ప నియమించింది ఎవరు? మీరే కదా. మరి మీ యొక్క చిన్నప్పటి 250 కోట్లు ఫ్రాడ్ జరిగింది, అక్కడ నిజేయలేదు, మొత్తం రసాయనాలు వాడారంటే మీరు హిందువులకి, రాష్ట్ర ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా హిందువులకి క్షమాపణ చెప్పి తప్పును కానీ చిన్నప్పన్న జీతం ఆయనకి ఇచ్చింది అంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పైకి మళ్లించారు. అసలు ఎస్వి సుబ్బారెడ్డి గారికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి చర్యలను వైసీపీ ఆరోపిస్తుంది. మీరు చెప్పిన జీవో ఒకవైపు ఉంది, ఆరోపణలు ఇంకోవైపు వస్తున్నాయి. ఎందుకని అలాగా? వేమిరెడ్డి జీతం ఇచ్చింది 2019 ఎన్నికలకు ముందండి. ఆయన అప్పుడు వైసీపీలో ఉన్నారు, వైసీపీ ఎంపీగా ఉన్నారు కదా. అప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ అయినప్పటికీ బిగ్ షాట్ డబ్బులు ఉన్న వ్యక్తి వేమిరెడ్డి గారు జీతం నింపుతుంటే ఏమన్నా నెలకు 1,00,000 పంపించేసి ఉంటాడు. అది వేరే విషయం. ఇప్పుడు ఈ రోజు ఈ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటి? చిన్నప్పన ఆధ్వర్యంలో జరిగింది అంటున్నారు. చిన్నప్పని ఎవరు? మీకు సంబంధం లేని వ్యక్తి. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చిన్నప్పని అంటే ఎవడో నాకు తెలియదు అన్నారు. తెలియకపోతే మరి స్పెషలైజింగ్ ఆఫీసర్ ఎలా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క అభ్యర్థుల మీద? ముఖ్యమంత్రి తెలియకుండా అపాయింట్ చేసే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి తెలియకుండా అపాయింట్ ఎలా ఉంటుంది? నాకు లెటర్ కూడా కోట్ చేశారు. 13/8/2019 లెటర్ వచ్చింది స్పెషల్ అడ్వైజర్ నుంచి అని. అన్ని పక్కాగా ఉంటే అన్ని తెలియదు అంటే ఇదే అన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే దొంగ అని అంటుంది. ఈ రోజు కల్తీ అయిందని సిబిఐ నివేదికలో చాలా రిపోర్ట్లు స్పష్టంగా చెప్తుంది. అసలు నెయ్యే లేదు అంటున్నారు. దాన్ని దాచిపెట్టేసి వీళ్ళు పంది కొవ్వు లేదు, వీళ్ళు జంతువుల కొవ్వు లేదు, మీరంతా అబద్ధాలు చెప్తున్నారు, అసలు కల్తీయే జరగలేదు అని చెప్తా ఉన్నది ఈ దుర్మార్గంగా అసత్య ప్రచారం చేయడం కాదండి. నివేదికలు ఒక రకంగా చెప్తుంటే మీరు ఇంకో రకంగా ప్రచారం చేయడం ఎంతవరకు? అసలు మీరు క్షమాపణ చెప్పాలి కదా ముందు. అసలు 20 కోట్ల లడ్డూలు ప్రసాదాలు ఎటువంటి నెయ్యి లేకుండా ఒక విష పదార్థంతో, కెమికల్ పదార్థంతో తయారు చేసిన మీరు హైదరాబాద్కి క్షమాపణ చెప్పాలి, సంజయ్ చేయండి. ఏ రకంగా ప్రాయశ్చిత్తం తీర్చుకుంటారు మీరు చెప్పాలి. ఆ రకంగా ఏం యాక్షన్ ఉంటుంది? ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందా? ప్రభుత్వం దీన్ని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కానీ లేదా సిబిఐ ఇచ్చే నివేదిక ఆధారంగా కోర్టులో చర్యలు కానీ తీసుకోవడానికి ఏముంది అవకాశం? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దీని మీద విచారణ మొదలవుతాయి, అంటే ట్రయల్ మొదలవుతుంది. కానీ ఇక్కడతోనే చిన్నప్పనే సూత్రధార ఈ 250 కోట్లు మింగేసి 75,000 రూపాయల ఉద్యోగం జీతగాడు 250 కోట్లు మింగేసి అంత పోటుగారా అప్పనే అప్పనంగా మింగేశారా అంటే ఎవరు నమ్మటం సిద్ధంగా లేరు. ఎవరు నమ్మరు ఆ విషయం. ఎవరు నమ్మ ఎలా చెప్పండి? ఒక 75,000 ఉద్యోగం మన కార్ డ్రైవర్ 1000 కోట్లు సంపాదించాలని నమ్ముతాడు ఎవరన్నా? మన కార్ డ్రైవర్ అలాగే ఉంది వ్యవహారం. వాళ్ళ ఇంట్లో పిఏగా ఉండి వాళ్ళ ప్రభుత్వం వచ్చాక ఒక ఎలిబి సృష్టించినట్టుగా ఒక అధికారిని నియమించేసి రాష్ట్రానికి, కేంద్రానికి లైజింగ్ అవి పెట్టించేసి అతని ద్వారా 250 కోట్లు మింగించేశారంటే ఈ పాత్ర లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి పాత్ర లేదా? ఈ పాత్ర కూడా బయటకు రావాలి. సిబిఐ విచారణ కూడా గతంలో విచారించారు వైవి సుబ్బారెడ్డి గారిని, ఈవో ధర్మారెడ్డి గారిని. ఈవోకి సుబ్బారెడ్డికి తెలియకుండా జరిగిపోయిందండి. ఇంకోటి, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్న హయాంలోనే భక్తులు వెల్లువలుగా ఫిర్యాదు చేశారు. ప్రసాదం యొక్క నాణ్యత పడిపోయింది, దరిద్రంగా ఉందని చేస్తే ఆ రోజు ఆయన ఇన్స్పెక్షన్ చేసి ఆ పదార్థాలని మైసూర్ ల్యాబ్, ఫుడ్ ఎన్ఎఫ్సి ల్యాబ్ ఉంది మైసూర్, ఆ ల్యాబ్ కూడా పంపించారు. అప్పుడు కూడా ఉంది ఫిర్యాదులన్నీ. అయితే వైవి సుబ్బారెడ్డి విచారణలు ఏమంటారంటే ఆ రిపోర్ట్ నాకు తీసుకురాలేదు అధికారులు, అంటే న్యాక్ గా తప్పించుకున్నారు. ఆ రిపోర్ట్లు అంటే నా దగ్గర రాలేదు, నాకు చెప్పలేదు, అధికారులు మేనేజ్ చేశారని చెప్తున్నారు. ఏంటంటే ఈ విచారణ ఇక్కడితో కాదు, ఇంకా పూర్తిగా జరగాలి. ఆ 250 కోట్ల ఫ్రాడ్ కేవలం అప్పనంగా తినేశారంటే ఎవరు నమ్మరంటే ఇంకా పూర్తిగా జరగాలి. కోర్టులో కూడా ట్రయల్ జరుగుతే ఇంకా ఫర్దర్ గా కూడా ఇప్పుడుగా అయిపోదు, ఫర్దర్ గా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా
వేసే అవకాశం ఉంటుంది. సూత్రధారి వరకు వెళ్ళాలి. చిన్నప్పుడే మొత్తం సూత్రధారి అంటే ఎవరు యాక్సెప్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎవరో ఏంటో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. తప్పనిసరిగా ఇది సుప్రీంకోర్టు పరిశీలన తీసుకుంటే ఇంకా ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే వీళ్ళు ఆరితేరిపోయారు. జగన్ అనుకో ఇటువంటి వ్యవహారాలు చేయటంలో ఆరితేరిపు ఎక్కడ దొరకకుండా చేసేటటువంటి గజకన్న గోగన్న టక్కుటమారి విద్యలో ఆరితేరిపోయారు. సో దీన్ని తప్పనిసరి ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలండి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ జరిగిన మాట వాస్తవం అనేది తేల్చింది. జంతు కొవ్వు పైన స్పష్టత రాకపోయినా కానీ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని రవికిరణ్ గారు విమర్శిస్తున్నారు. అసలు సూత్రధారులను పట్టుకునే వరకు విచారణ జరగాలి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విచారణ కాబట్టి ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.